హలో అండి. ఈ వీడియోలో నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ 80D నుంచి 80EE వరకు చెప్తాను. దీన్ని బట్టి మీకు ఈ సెక్షన్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ట్యాక్సెస్ ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అవ్వలేదంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, అది క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసుకోవచ్చు. సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ 80D ఈ సెక్షన్ ఏంటంటే ఏమైనా మెడిక్లెయిమ్ పాలసీస్ ఉంటే, అంటే మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి, హెల్త్ చెకప్ లాంటివి ఏమైనా ఉంటే వాటిపైన చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఈ సెక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు యువర్ సెల్ఫ్, మీరు కానీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ, లేదా మీ చిల్డ్రన్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళపైన చేసిన మెడికల్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ సెక్షన్లో మ్యాక్సిమం మనము ఎంత అమౌంట్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 60,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటుందో 60,000 వరకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ని మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కానీ, ఏదైనా హెల్త్ చెకప్ మనం చేయించుకుంటే అది కూడా దీని కిందికి రావచ్చు. అండ్ ఇంకేదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ వేరే ఏమైనా చేసి ఉంటే అవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ సెక్షన్ 80D కింద మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే మెడికల్ ఇన్సూరెన్స్ మీరు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మ్యాక్సిమం 25,000 వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఈ టోటల్ 60,000 ఏదైతే ఉందో ఆ 60,000 కంబైన్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మెడికల్ ఇన్సూరెన్స్కి సపోజ్ 25,000 మీరు రీచ్ అయిపోయినారంటే వేరే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అది సపోజ్ కింద చూడండి, మెడికల్ ఇన్సూరెన్స్ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ 25,000 ఉంటుంది. మళ్ళీ పేరెంట్స్కి సపరేట్ సెక్షన్ అనమాట, అది 25,000 ఉంటుంది. మీరు ఇవి రెండు మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇది రెండు కలిపి 50,000 పెట్టేసి మ్యాక్సిమం 60,000 ఇంకేదైనా పెట్టి రీచ్ అవ్వచ్చు, అట్లా అనమాట. సో హెల్త్ చెకప్కి మ్యాక్సిమం ఎంత అంటే 5,000 వరకు ఇన్వెస్ట్మెంట్స్. సో 5,000 మెడికల్ ఇన్సూరెన్స్, మీది మీ ఫ్యామిలీ టోటల్ 55,000, అట్లా కంబైన్ చేసి 60,000 వరకు మ్యాక్సిమం చేయొచ్చు. సో నెక్స్ట్ సెక్షన్ 80DDకి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఇది ఎవరైనా పర్సన్స్ డిజేబుల్డ్ అయి ఉంటే ఆ పర్సన్స్కి సంబంధించిన డిజేబిలిటీకి సంబంధించింది ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఇండివిజువల్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్. దీనికి మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 75,000 డిజేబిలిటీ, నార్మల్ డిజేబిలిటీ సివియర్గా ఉంటే 1,25,000. అయితే ఎవరెవరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది. సపోజ్ మీకు ఎవరైనా డిపెండెంట్ పర్సన్ ఉన్నారు ఫ్యామిలీలో, ఆ పర్సన్ డిజేబుల్ పర్సన్ అయి ఉంటే ఆ పర్సన్కి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళే డిజేబుల్ అయి ఉంటే వాళ్ళకి 80DD కింద రాదు, వాళ్ళకి 80U కింద వస్తుంది. ఆ యూ అనేది వేరే సెక్షన్, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎవరైనా డిపెండెంట్ పర్సన్ డిజేబుల్ అయితే 80DD సెక్షన్ కిందకి వస్తుంది. అదే డిజేబుల్ పర్సన్ అదే పర్సన్ క్లెయిమ్ చేసుకుంటే 80U కిందకి వెళ్తుంది అది. సో ఇక్కడ సివియర్ డిజేబిలిటీ అండ్ 2 టైప్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్పుకుంటే ఏం ఎక్స్పెన్సెస్ అంటే మెడికల్ ట్రీట్మెంట్, నర్సింగ్ ట్రైనింగ్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఇట్లాంటివి మనం ఆ డిపెండెంట్ పర్సన్ పైన ఇస్తే అవి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ కిందకి వస్తాయి. డిజేబిలిటీ ఇందాక చెప్పినట్టు నార్మల్ డిజేబిలిటీ ఏంటంటే అట్లీస్ట్ 40% ఆఫ్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ. సపోజ్ ఏదైనా డిజేబిలిటీ ఉంది, దాంట్లో 40% రీచ్ అయితే ఆ చెప్పిన డిజేబిలిటీకి అతను డిజేబుల్ పర్సన్, అండ్ 80% రీచ్ అయితే అతను సివియర్ డిజేబుల్ పర్సన్ అనమాట. అది
నెక్స్ట్ వెళ్తే డిసేబిలిటీస్, ఏ డిసేబిలిటీస్ ఎలిజిబుల్: బ్లైండ్నెస్, ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, హియరింగ్ ఇంపైర్మెంట్, లో విజన్, మెంటల్ రిటార్డేషన్, ఇట్లా ఇవన్నీ డిసేబిలిటీస్ ఎలిజిబుల్. సెక్షన్ 80DDB, ఈ సెక్షన్ ఎవరి వరకు ఎలిజిబుల్ అంటే ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇండివిజువల్స్లో యాక్చువల్లీ ఇదేంటి అంటే డిసీజెస్ ఉంటాయి, కొన్ని డిసీజెస్కి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కొన్ని డిసీజెస్కి మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేసింది. ఆ సెక్షనే 80DDB. ఇది ఏంటంటే ఒక రూల్ ఉంది ఏంటంటే 11DD. ఈ రూల్ కింద ఏ డిసీజెస్ అవుతున్నాయో ఆ డిసీజెస్ ఉన్నవారు ఇండివిజువల్స్ కానీ, వాళ్ళ హస్బెండ్స్ కానీ, చిల్డ్రన్ కానీ, పేరెంట్ కానీ, సిబ్లింగ్స్ కానీ ఎవరున్నా సరే ఫ్యామిలీలో వాళ్ళకి ఆ డిసీజెస్ ఉంటే ఆ డిసీజ్ పైన చేసే ఇన్వెస్ట్మెంట్స్కి కొంత లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏంటంటే మ్యాక్సిమం అలవబుల్ లిమిట్ ఏంటంటే 40,000, సీనియర్ సిటిజన్స్కి 60,000, సూపర్ సీనియర్ సిటిజన్స్కి 80,000. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆ డిసీజెస్ ఉంటే 40,000 వరకు మీరు ఆ డిసీజెస్ ఉంది అని చెప్పి పెట్టుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ డిసీజ్ ఏంటి అంటే న్యూరోలాజికల్ డిసీజెస్ ఏవి ఉంటాయి దాంట్లో అంటే డిమెన్షియా, డైస్టోనియా, మస్కులోరం డిఫార్మెన్స్, అటాక్సియా, కొరియా, పార్కిన్సన్ డిసీజ్ ఇలాంటివి. మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్, ఫుల్ బ్రౌన్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్, హిమటాలజీ డిసార్డర్స్, హిమోఫోలియా, థాలసెమియా, 2 టైప్స్ దీంట్లో. సో ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి ఉన్నా సరే వాళ్ళు ఈ సెక్షన్ కింద ఈ డిసీజ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80E, ఈ సెక్షన్ వరకు ఎలిజిబుల్ అంటే ఇది కూడా ఇండివిజువల్స్కి ఎలిజిబుల్. పేరెంట్కి లేదా చిల్డ్రన్కి, ఇంకా సెల్ఫ్కి, హస్బెండ్ ఆర్ వైఫ్కి, ఎవరైతే లీగల్ గార్డియన్. ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్కి పే చేసే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ ఎడ్యుకేషన్ లోన్కి పే చేసే ఇంట్రెస్ట్కి మనము ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ లిమిట్ ఏంటంటే దీనికి లిమిట్ లేదు. ఎంత అమౌంట్ అయినా, ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంటే అంత ఇంట్రెస్ట్ కంప్లీట్గా పెట్టుకోవచ్చు. ఎంత పీరియడ్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం 8 years వరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. ఇంట్రెస్ట్ పెయిడ్, అది స్టార్టింగ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇయర్ నుంచి 8 years వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే 80EE. ఈ సెక్షన్ ఏంటంటే ఇది ఒక అడిషనల్ సెక్షన్. అంటే ఒక సెక్షన్ ఉంది ఆల్రెడీ, సెక్షన్ 24 అని. ఆ సెక్షన్ 24కి ఈ సెక్షన్ అడిషనల్ సెక్షన్. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు అనుకో, హోమ్ లోన్ పైన ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే హోమ్ లోన్కి మనం ప్రిన్సిపల్ అమౌంట్కి ఒక వేరే సెక్షన్ ఉంది. అది కాకుండా ఇంట్రెస్ట్ పెయిడ్కి సెక్షన్ 24 ఉంది. ఆ సెక్షన్ 24 మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 2 lakhs. అది కూడా రీచ్ అయిపోతే సెక్షన్ 80EE ఉంది, అదే ఈ సెక్షన్ మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 50,000. సో ఈ 80EE వాడడానికి కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. అలాగే సెక్షన్ 24 కూడా కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. 80EE గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్స్ అలవబుల్. దీనికి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ వాల్యూ 50 lakhs కానీ దానికి తక్కువగానే ఉండాలి. లోన్ వాల్యూ ఎంత ఉండాలంటే 35 lakhs ఉండాలి, లేదా దానికన్నా తక్కువ ఉండాలి. అండ్ లోన్ శాంక్షన్ అయ్యింది ఎప్పుడు అంటే 1st April 2016 నుంచి March 31st 2017 మధ్యలో ఉండాలి. అండ్ ఈ లోన్ రీపేమెంట్ మొత్తం అయిపోయే వరకు ఈ బెనిఫిట్ అనేది అలవబుల్, ఈ బెనిఫిట్ని వాడచ్చు. అండ్ ఈ సెక్షన్ అనేది 2016 నుంచి 17 ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయింది.
ఇంకేమన్నా డౌట్స్ ఉన్న దీంట్లో ఈ సెక్షన్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.